వెల్కమ్ బ్యాక్ టు ద రివ్యూ ఆఫ్ భవానీ వార్డ్ 1997. ఇదొక హర్రర్ మూవీ అని మనం అనుకోవాలి అంతే. సో చాలా రోజులైంది ఒక హర్రర్ మూవీ చూసి, సర్లే చూద్దామని చెప్పేసి లేటెస్ట్గా ఏ మూవీస్ రిలీజ్ అయినాయో చూసా. సో ఈ భవానీ వార్డ్ 1997 అనే మూవీ ఉంది. దాంతోపాటు చిన్న స్టోరీ లైన్ కూడా ట్రైలర్ చూసినప్పుడు ఏదో కొంచెం క్యూరియస్గా ఉంది అని అనిపించింది, అందుకే స్టార్ట్ చేశా. ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఏం లేదు భయ్య, డొల్లే లోపలంతా. హర్రర్ అన్నారు తప్పనిచ్చి హర్రర్ మూమెంట్ ఒకటే లేదు. ఏదో మనిషికి బూడిద పూసి మేకప్ వేసేస్తే దెయ్యమని వేసుకోవాలా ఏంటో. అండ్ ఒక్క క్యారెక్టరైజేషన్ కూడా డెవలప్మెంట్ లేదు. అసలు మొత్తం అంతా ఏదో ఒక షార్ట్ ఫిలిం తీస్తారు చూడండి, అలా ఉంది. ఇంకా చెప్పాలంటే షార్ట్ ఫిల్మ్లే బెస్ట్. ఒక క్యారెక్టర్ కూడా సరైన డెవలప్మెంట్ లేదు, అసలు ఏం లేదు. అండ్ హర్రర్ మూమెంట్స్ వచ్చే సీన్స్ కూడా చాలా ఆర్ట్గా అనిపించాయి. దీన్ని హర్రర్ మూవీ అని అనడం మనదే తప్పు. నాకైతే పెద్ద నచ్చలేదు భయ్య. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీ గురించి ఎక్కువ చెప్పినా కూడా పెద్ద ఏం లేదు. స్టోరీ కూడా పెద్ద డిస్కస్ చేసుకునే అంత ఏం కాదు. ఒక హాస్పిటల్లో భవానీ వార్డ్ అనే వార్డు ఉంటుంది. ఆ వార్డులోకి ఆఫ్టర్ 7 తర్వాత ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని చంపేస్తుంది దెయ్యాలు, అక్కడ దెయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒకరోజు ఒక అమ్మాయి అనుకోకుండా వెళ్ళొద్ది. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అసలు అక్కడ ఉన్నది ఎవరు, అక్కడ దెయ్యం అవడానికి కారణం ఏంటి, అసలు దాని ఎయిమ్ ఏంటి, ఇది స్టోరీ అయితే. సో నాకైతే చెప్తున్నాను కదా, నాకైతే అస్సలు నచ్చలేదు. హర్రర్ మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ మూవీని వెంటనే స్కిప్ చేసేయండి. మీరు దీనికోసం టైం వేస్ట్ చేయకండి. 2 hours రన్ టైం ఉంది. సో నేనైతే 2 hours రన్ టైం వేస్ట్ చేశాను అనుకుంటున్నాను. వేరే మూవీ చూడాల్సింది ఏదైనా. సో లేదు, అయినా సరే మాకు కావాలి చూడాలి అని అనుకుంటే కనుక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది మూవీ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. సో ఇది వీడియో కేస్, మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.